ఒక రోజు పార్వతీదేవి శివుడితో మనిషి చనిపోయాక ఏం జరుగుతుంది స్వామి అని అడగగా శివుడు ఇలా అంటాడు, ప్రతి మనిషి చనిపోయాక కొన్ని గంటలకు ఏడుస్తున్న వాళ్ళు అందరూ ఏడవడం ఆపేస్తారు. వాళ్ళ చుట్టాలు శవం పక్కనే కూర్చొని టీ తాగుతూ వాళ్ళు చేసిన మంచి మరిచిపోయి చెయ్యని తప్పుల గురించి మాట్లాడతారు. పార్వతి, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కోపంగా ఉంటారు. త్వరగా ఈ శవాన్ని ఇక్కడ నుండి తీయండి అని. బ్రతికి ఉన్నప్పుడు వాడిని వాడుకున్న వాళ్ళు కూడా చనిపోయినప్పుడు కనీసం వాడిపోయిన పువ్వులు కూడా తీసుకొని రారు. పార్వతి, ఎన్నిసార్లు వీడు సహాయం అడిగినా చెయ్యని వాడు కూడా ఇప్పుడు శవం దగ్గరికి వచ్చి నన్ను ఒక్కసారి కూడా సహాయం కోసం అడగలేదు అని ముసలి కన్నీరు కారుస్తారు. పార్వతి, ఇలా జరిగింది ఏంటి అని బాధపడే వారి కన్నా వీడికి ఇలాగే జరగాలి అని సంతోషపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. పార్వతి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది బ్రతికి ఉన్నంత కాలం ఆ నలుగురు ఏమనుకుంటారో, ఈ నలుగురు ఏమనుకుంటారో అని వాళ్ళ ఆనందానికి దూరం అవుతూ ఉంటారు. తన కూతురు ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే ఎక్కడ ఆ నలుగురు ఏమనుకుంటారో, ఎక్కడ ఈ నలుగురు ఏమనుకుంటారో అని నచ్చకపోయినా వేరే వారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. తన కొడుకు వాడికి నచ్చిన ఇష్టమైన పని చేస్తా అంటే ఈ నలుగురు ఏమనుకుంటారో అని ఒప్పుకోరు. పార్వతి, ఇప్పుడు అర్థమైంది కదా నీకు ఈ మనుషులు ఎలా ఆలోచిస్తారో అని. వీళ్ళని గుర్తు చేసుకునేది వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే, కానీ ఈ నలుగురు 4 వారాలు కూడా మిమ్మల్ని గుర్తు పెట్టుకోరు. మీరు బ్రతికేది మీ కుటుంబం కోసమో లేక ఆ నలుగురి కోసమో మీరే ఆలోచించండి. హర హర మహాదేవ.